దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. మనుషులుగా మనకి ఈ లోకంలో సమస్యలు, కష్టాలు, బాధలు తప్పవు. కానీ దేవుడు ఒక గొప్ప నిజాన్ని చెప్తా ఉన్నారు. ఏమనంటే, నేను లోకమును జయించి ఉన్నాను కాబట్టి నీవు నాతో ఉన్నప్పుడు ఓటమి నీ యొద్దకు రాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. యేసుతో ఉన్నవానికి ఓటమికి చోటు లేదండి. కాబట్టి మనము ఆయనతో సహవాసము చేస్తూ ఉండగా మన పరిస్థితులు మనల్ని ఓడిస్తున్నప్పటికీ, మనుషులు మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పటికీ, మనము యేసుతో సహవాసము చేస్తూ ఉండగా ఏ విషయంలోనూ కూడా మనము ఓటమిని చూడమండి. ఎందుకంటే ఆయన విజయమే మన విజయము. ఆయనతో నడుస్తూ ఉంటే ప్రతి అడుగు కూడా మనల్ని గెలుపు యొద్దకే నడిపిస్తూ ఉంది. కాబట్టి మనం ఆయనతో నడుస్తూ ఉండగా దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఓటమికి ఏ విషయంలో కూడా చోటు లేదు. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట చూద్దామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ కూడా నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నారు. లోకం అంటే లోకంలో ఉన్న పరిస్థితిని, సమస్యలని, బాధల్ని, కష్టాలని అన్నిటిని కూడా దేవుడు జయించున్నారు. ఎందుకంటే మనకి దేవుడు జయం ఇవ్వడానికి అండి, విజయము చేత దేవుడు మనల్ని నింపడానికి. మనము మన సమస్యలను చూసుకుంటాము, ఆ సమస్యలను బట్టి మనము కృంగిపోతాము. కానీ ఆ సమస్యల కన్నా గొప్పవాడైన దేవుని తట్టు మన కన్నులు ఎత్తినప్పుడు, మనం ఆయనతో సహవాసము చేస్తూ ఆయనతో మనము నడుస్తూ ఉన్నప్పుడు మనకి ఏ విషయంలో కూడా ఓటమి ఉండదండి. ఎందుకంటే ఆయనతో నడుస్తూ ఉన్న వారికి ఏ విషయంలో కూడా ఓటమి ఉండదు. ఆయన లోకాన్ని జయించిన దేవుడు. ఆయన జయము చేత, ఆయన విజయము చేత, ఆయన కృప చేత మనల్ని నింపుతూ ఉన్నారు, మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆయనతో నడుస్తుంటే ప్రతి పరిస్థితిని కూడా మనము గెలుచుకుంటామండి. ప్రతి పరిస్థితిలో కూడా మనము విజయమునే చూస్తాము. ఏ బాధ, ఏ కష్టము, ఏది కూడా మనల్ని ఎంత మాత్రము కూడా మనల్ని ఏలదండి. కాబట్టి మనము దేనికి కూడా అవకాశం ఇవ్వకుండా, మన సమస్య ఏదైనప్పటికీ, మన పరిస్థితి ఏదైనప్పటికీ, మనము ఏ శ్రమల గుండా, ఏ సమస్యల గుండా, ఏ శోధన గుండా మనము వెళుతున్నా, మనము దేవునితో సహాసము చేసే వారంగా ఉన్నప్పుడు ఏది కూడా మన మీద జయమును పొందదు. ఏ విషయంలో కూడా మనము ఓటమిని చూడము. కాబట్టి దేవుడు లోకాన్ని జయించున్నారు. ఆయనతో సహాసం చేస్తుండగా అన్ని విషయాల్లో మనకి దేవుడు జయాన్ని అనుగ్రహిస్తున్నారు. దేవుడు చెప్తా ఉన్నారు, ధైర్యము తెచ్చుకునుడి. మీకు శ్రమ వస్తుంది, రాదు అని దేవుడు చెప్పట్లేదు. ప్రతి విషయం అందు కూడా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, ధైర్యము తెచ్చుకున్నప్పుడు, ఆయనతో సహాసము చేస్తున్నప్పుడు దేవుడు అన్ని విషయాలు కూడా మనకి జయాన్ని ఇస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేర్లేకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనులు, కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక.
యవ్వన బిడ్డలకి ఏసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి ఏసునామములో గొప్ప విజయము కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.